బీసీల ఐక్యత, ఆత్మగౌరవం మరియు రాజకీయ అధికారం సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభకు సంబంధించిన గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయంగా మరియు సామాజికంగా తగిన గుర్తింపు లభించాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఐక్యతను చాటడం మరియు అధికారంలో వాటా కోరటం. ఈ నెల 20న విజయవాడలో జరిగే ఈ చారిత్రాత్మక సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. కుల వృత్తుల వారు, కార్మికులు మరియు యువత తమ హక్కుల కోసం గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని నాయకులు స్పష్టం చేశారు. అమలుగానటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాటంటిని సాధన కోసం ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికి కూడా ముందుకు వచ్చి వాటిని టచ్ చేసినటువంటి పాపాన పోలేదు. ఆ నేపథ్యంలోనే బీసీలకి రాజ్యాధికారం కావాలి, బీసీలకి అన్ని రంగాలలో ఆర్థిక రంగం కానీ, సామాజిక రంగం కానీ, రాజకీయ రంగంలో సమమైనటువంటి న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీసీవై పార్టీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికోసం సంఘర్షణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడానికి ఓట్లు మావి, సీట్లు మీవా అనే ప్రశ్నతో తలెత్తి మేమెంతో మాకంతా అనే వాటాని నిలదీసి అడగడానికి ఫిబ్రవరి 22 విజయవాడలో విజయవంతమైన సభ నిర్వహించబోతున్నది బీసీవై పార్టీ. ఇది బీసీల పక్షాన పోరాడడానికి నాందిగా ఈరోజు మనం చూడవచ్చు. కాబట్టి బీసీలందరూ కూడా మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఈ డిమాండ్లు అందరికీ కావాల్సిన డిమాండ్లు. బీసీ చట్టానికి రక్షణ కావాలని, రాజధానిలో 1000 ఎకరాలతో బీసీలకు వాటా ఇవ్వాలని, అనేక రకాల సంస్కరణలకి